అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం పానకం, వడపప్పు, చలివిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ప్రసాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకుంటున్నాను నేను. మనం పానకం రెడీ చేసుకోవటానికి అన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో మనం బెల్లాన్ని కొలుచుకుందామండి. బెల్లాన్ని కొలుచుకొని దానిలో వాటర్ పోసి ఫస్టే మనం కొంచెం కరగబెట్టుకున్నాం అనుకోండి, బెల్లం అనేది త్వరగా మెల్ట్ అవుతుంది కదా. దానికోసం ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ బెల్లంలోకి వాటర్ పోసేసుకొని మనం పక్కన పెట్టుకున్నామంటే తొందరగా నానిపోయి మొత్తం అంతా కూడా కరిగిపోతుంది కదా. దానికోసమని ఫస్ట్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని గరిటెతో పక్కన పెట్టేసుకుందాం మనం. ఇది ఈలోపు మనం ప్రాసెస్ రెడీ చేసుకునే లోపు ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా ఇంకొక పెద్ద బౌల్ తీసుకోవాలండి. మనం పానకం దేనిలో అయితే రెడీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకుందాం. కొంచెం పెద్దది తీసుకుంటాం కదా, అలా కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మనం వాటర్ దీనిలో కూడా ఏంటంటే బెల్లం ఇప్పుడు కరిగింది కదా, ఒక 10 నిమిషాల తర్వాత బెల్లం కరిగిపోతుంది. ఆ బెల్లం వాటర్ని గిన్నెలోకి వేసుకోవాలి. పెద్ద గిన్నెలోకి మనం తీసుకోవాలి. చూడండి, మంచిగా కరిగిపోయింది. అడుగున కొంచెం ఉన్నా పర్వాలేదు, అది వాటర్లో కరుగుతూనే ఉంటుంది. ఇలా 4 కప్పులు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. బెల్లంలో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రాగా ఇంకొక 4 కప్పులు వాటర్ అనేది మనకి బెల్లం సిరప్లోకి ఈ తీపికి సరిపోతుంది అనమాట. 4 కప్పులు వేసుకుంటే సరిపోతుంది ఈ పానకంలోకి. చూడండి, 4 కప్పులు వేసుకున్నాం కదా. 4 కప్పులు వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలి. బెల్లం సిరప్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 ముక్కలు ఉన్నా పర్వాలేదండి, అది చక్కగా మనకు కరిగిపోతుంది, మెల్ట్ అవుతుంది, వాటర్ కదా. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిలోకి మిరియాలు, యాలకులు అండి. మిరియాలు ఒక 10-15 మిరియాలు తీసుకొని ఒక 4 యాలకులను తీసుకుందాం. వీటిని దంచుకుందామండి. రోట్లో వేసి దంచేసుకుందాం మెత్తగా. కొంచెం కచ్చాపచ్చిగా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా పౌడర్లాగా కాకుండా కొంచెం రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇట్లా మిరియాలు అలాగే ఇలాచి ఈ 2 కలిపి దంచుకున్న పౌడర్ని వేసేసుకుందాం. పానకంలోకి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మంచిగా. ఈ ఫ్లేవర్ మనకి పానకం అంటేనే మిరియాలు, యాలకులు ఖచ్చితంగా ఉండాలి కదండి. ఈ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఒక చిటికెడంతా నేను పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకుంటాను. అంతకుముందు 1 స్పూను నిమ్మకాయ జ్యూస్ అనేది వేసుకున్నామండి. కొంచెం చాలు, 1 స్పూన్ సరిపోతుంది. నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకొని ఒకసారి, ఎందుకు అంటే ఈ ఫ్లేవర్ అనేది తీపి, కారం, పులుపు, ఇలా ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చూడండి, పచ్చకర్పూరం కూడా 1 చిటికెడు, కొంచెం మాత్రమే, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను నేను పచ్చకర్పూరాన్ని. ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట పానకంలోనికి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది పానకంలో. పచ్చకర్పూరం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్లే చాలా బాగుంటుంది. దేవుడికి నివేదన చేస్తాం కదా, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. దేవుడికి కూడా ఇష్టం కదా పచ్చకర్పూరం అంటే. ఇలా వేసుకున్న తర్వాత తులసి దళాలు 2 వేసుకొని మనం పానకాన్ని రెడీ చేసుకోవటమేనండి. మన పానకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చలిమిడి చేసుకుందామా. చలిమిడికి నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. 1 కప్పు తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి. చక్కగా కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించిన బియ్యం అనమాట. ఇది ఇంట్లో రెడీ చేసుకున్నది, అంటే మిక్సీ పట్టకుండా పొడి బియ్యం, ఇలా బియ్యం పిండి పట్టించుకున్నది అనమాట. ఇలా బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు నేను ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి వేసామో ఆ కప్పులో 1/2 కప్పు బెల్లం అండి. 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని ఒక గిన్నెలో, వేరే గిన్నెలో వేసుకొని కొంచెం కరిగించేసుకుందాం మనం. లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. మిక్సీ గిన్నెలో వేసేసి కొంచెం వాటర్ని
వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేను కరగబెడుతున్నానండి. కొంచెం దీనిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. టీ గ్లాస్ అంటాం కదా, ఆ టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఇదంతా మెల్ట్ అయ్యేదాకా ఒక స్పూన్తో మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా వేస్తే ఉండలు ఉండలు ఉంటుంది కదా బెల్లం, అలా కాకుండా ఇలా చూడండి వాటర్లో కొంచెం కరగబెట్టేసి మొత్తం అంతా మెల్ట్ అయ్యేలాగా ఒక స్పూన్తో తిప్పుతూ ఉంటే ఊరికనే కరిగిపోతుంది కదా. నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను, అందుకే కలర్ ఇలా ఉందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిసేంత వరకు కొంచెం ఒక 2 మినిట్స్ మనం ఇట్లా కలిపామనుకోండి మెల్ట్ అవుతూ ఉంటుంది బెల్లం అంతా కూడా. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటి అంటే ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుందండి. మనం బియ్యం నానబెట్టి వడపెట్టి మిక్సీ పట్టి అలా చేసే కంటే ఇలా పొడిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పిండిలో ఒక 4 ఇలాచీ వేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఒక 2-3 స్పూన్ల వరకు. ఇలా మెల్ట్ అయిన బెల్లాన్ని అంతా కూడా కలుపుకుందామండి. బియ్యం పిండిలో వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్ అయిపోయింది అనుకోండి పానకంలాగా తయారవుతుంది ఈ చలివిడి కూడా. అలా కాకుండా మనం కొంచెం కొంచెం ఈ బెల్లం సిరప్ని వేసుకుంటూ బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మన చలివిడి రెడీ అయిపోతుంది. కొంచెం కొబ్బరి ముక్కలు ఎందుకు వేసానంటే తినేటప్పుడు కొబ్బరి ముక్కలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కూడా వేసుకొని మంచిగా ఉండలాగా చేసుకోవటమేనండి. చక్కగా సరిపోయింది కదా మనకి బెల్లం సిరప్ అనేది. చూడండి మీరు ఇలాగా చక్కగా కొంచెం 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 యాడ్ చేస్తూ కలుపుకోవాలి. లేదు అంటే కొంచెం ఎక్కువైనా సరే లూజ్గా అయిపోతుంది చలిమిడి. అలా కాకుండా ఇలా చూడండి ఇలా చక్కగా మనం సరిపడినంత బెల్లం వాటర్ని వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. మన చలిమిడి రెడీ అయిపోయిందండి. మరి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వడపప్పు కోసం కూడా మనం ప్రాసెస్ అనేది రెడీ చేసుకుందాం. ఫస్టే నేను పెసరపప్పుని నానబెట్టుకున్నానండి. ఇలా చూడండి చలివిడి కూడా పక్కన పెట్టేసుకొని పెసరపప్పు సంగతి చూద్దాం. మనం వడపప్పుకి ఒక ప్లేట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే నానబెట్టిన పెసరపప్పు చూడండి ఇలా 1 గంట ముందు నానబెట్టాను నేను. పెసరపప్పు అంతా నానిపోయింది కదా, జల్లెల్లోకి వేసుకోవాలి. ఇదంతా కూడా వాటర్ లేకుండా చక్కగా జల్లెల్లోకి వేసుకొని వాటర్ అంతా దిగిపోయేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ పెసరపప్పుని చక్కగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ ప్లేట్లోకి తీసుకొని అలాగే నేను ఈ వడపప్పుకి ఓన్గా ఈ పెసరపప్పే కాకుండా కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే అరటిపండు ముక్కలు ఇవి 2 కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి దీనిలోకి. ఒక బెల్లాన్ని కూడా మనం తురిమి ఉంచుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా వేసుకుందాం. కొంచెం వేసుకొని ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలండి. స్పూన్తో కలవదు కదా, చేత్తోనే కలుపుకోవాలి. చూడండి బెల్లం ముక్కలు, అరటిపండు ముక్కలు, పెసరపప్పు, బెల్లం ఇవంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవటమేనండి. మన వడపప్పు కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇవే కదా రాముడికి మనం నైవేద్యం పెట్టేది. ఈ 3 కూడా ఇలా త్వరగా మనం రెడీ చేసుకోవచ్చు. మరి శ్రీరామనవమికి అందరూ కూడా ఈ చలిమిడి వడపప్పు అలాగే పానకం రెడీ చేసుకొని దేవుడికి నివేదన చేయాలి. మరి అందరం కూడా ఆ రాముడి ఆ దీవెనలు ఆశీస్సులు పొందాలని ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.